నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి. ఇక జీలకర్ర వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకొని ఆయిల్ వేసి ఇట్లా దోరలుగా వేయించుకోవాలా. అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చికరింపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకుని ఈ ఆకు కూడా పక్కకు తీసేసుకొని పెద్ద సైజు టమాటాలు అయితే 2 కట్ చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. తినేటివన్నీ కొంచెం సాల్ట్ వేసి కచ్చా వేసి చింతపండు అన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను. టమాటాలు కూడా వేగిపోయినాయి. ఇందులో కొన్ని ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగా టేస్టీగా కమ్మగా స్మెల్ బాగుంటుంది. ఒక ఉల్లిపాయ వేసి ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇట్లా టమాటాలు చూడండి, ఇది పచ్చడి సేమ్ రోట్లో దంచుకున్నట్టే వచ్చింది. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవడమే. వేడి అన్నము, కాకరకాయ తాలింపు, రాయలసీమ స్టైల్లో పచ్చిమిరపకాయలు పచ్చికరింపాకు పచ్చడి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.